వెల్కమ్ టు ద jQuery ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో DOM ఇన్సర్షన్ మెథడ్స్ లో HTML మెథడ్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో టెక్స్ట్ మెథడ్ గురించి చూసాం కదా. టెక్స్ట్ మెథడ్ యూజ్ చేసుకుని ఏం చేస్తాము, మనం స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ కి పర్టికులర్ టెక్స్ట్ ని యాడ్ చేయడానికి టెక్స్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే కంప్లీట్ గా రీప్లేస్ అయిపోద్ది టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పీ ట్యాగ్ కి ఏదన్నా మనం కంటెంట్ పెడితే ఏమవుతుంది, ఆల్రెడీ ఉన్న కంటెంట్ పోయి కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. కాకపోతే టెక్స్ట్ మెథడ్ లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఈ కంటెంట్ లో ఇన్నర్ HTML ను రాయలేము. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు దిస్ ఈజ్ అనదర్ దిస్ ఈజ్ రమేష్ లో రమేష్ అనేది బ్లాక్ బోల్డ్ గా రావాలి. సో మనం టెక్స్ట్ మెథడ్ లో బీ ట్యాగ్ ని యూజ్ చేసామనుకోండి, అది రాదు. అందుకని చెప్పి మనకి HTML మెథడ్ ఉంది. HTML మెథడ్ sets or returns the content of the inner of the selected elements. సో తర్వాత వచ్చేసి when the method is used to return the content, it returns the content of the first matched element. ఇప్పుడు రిటర్న్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మ్యాచ్డ్ ఎలిమెంట్ నే రిటర్న్ చేస్తుంది. when this method is used to set the content, it overrides the content of the all matched elements. తర్వాత ఇదంతా కామనే కదా. టెక్స్ట్ మెథడ్ లో కూడా మనం కంటెంట్ ని ఓవర్ రైట్ అయిపోతుంది. టు సెట్ ఆర్ రిటర్న్ ఓన్లీ ద టెక్స్ట్ కంటెంట్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ యూజ్ ద టెక్స్ట్ మెథడ్. అంటే మనకి ఇన్నర్ HTML లేకపోతే టెక్స్ట్ మెథడ్ యూజ్ చేసుకోవటం బెటర్ అంటున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఇదంతా కూడా కామన్ కదా. బటన్ క్లిక్ ఫంక్షన్ పారాగ్రాఫ్ డాట్ HTML మెథడ్ యూజ్ చేస్తున్నాను. విత్ ఇన్ ద పారెంథసిస్ ఏం రాస్తున్నాను, హలో బీ ట్యాగ్ లో బోల్డ్ ట్యాగ్ లో రమేష్ అని రాస్తున్నాను. అంటే ఇప్పుడు మనకున్న పారాగ్రాఫ్స్ అన్నిట్లు పోయి మనకి హలో రమేష్ అనేది ప్రింట్ అవుతా ఉంటుంది. అంటే రమేష్ అనేది బోల్డ్ లో ప్రింట్ అవుతుంది. సో రన్ చేయండి. చూడండి, ఇక్కడ రమేష్ అనేది బోల్డ్ వచ్చింది కదా. అదే టెక్స్ట్ మెథడ్లో అయితే ఇలా పాసిబిలిటీ ఉండదు. సో తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇందులో ఉండే టెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఉండే మన HTML ని రిటర్న్ చేయాలి. సో దాని పర్పస్ ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ పారా అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ ఇందులో బోల్డ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. పారా అనేది బోల్డ్ రావాలన్నమాట నాకు. ఓకే, సో సేవ్ ద డాక్యుమెంట్. చాలామంది సేవ్ చేయడం మర్చిపోయి రన్ చేస్తూ ఉంటారు. కంపల్సరీగా ఇక్కడ పారా అనేది బోల్డ్ అయింది కదా. రైట్, సారీ. ఓకే, సో ఇప్పుడు నేను పారాగ్రాఫ్లో కంటెంట్ ఏముందో దాన్ని రిట్రైవ్ చేయాలనుకుంటున్నాను. సో రిట్రైవ్ చేయాలంటే మనకి అలర్ట్ మెథడ్ యూజ్ఫుల్ అవుతుంది. అలర్ట్ బాక్స్. ఓకే, సో పారాగ్రాఫ్లో HTML మెథడ్ ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. సో డాక్యుమెంట్ని రన్ చేయండి. సో HTML ఏదైతే ఇన్నర్గా HTML ఉందో కంటెంట్ ఉందో దాన్ని కూడా రిటర్న్ చేస్తుంది అనమాట, బి పారా. సో ఇన్నర్గా HTML ఉంటే దాన్ని. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బాడీ మొత్తాన్ని ఇచ్చేస్తున్నాను. సో బాడీ ట్యాగ్ మొత్తంలో ఉన్న ఇన్నర్ HTML కావాలంటున్నాను. ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుందో చూడండి. సో రియల్ టైంలో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీరు సోర్స్ కోడ్ని చూడాలనుకుంటే ఈ మెథడ్ చూడండి. ఇందులో ఉండే HTML మొత్తం కూడా మనకి వచ్చేసింది. సో జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, వ్యూ పేజ్ సోర్స్ యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు HTML ఇచ్చేద్దాం. అన్నిటికన్నా HTML కదా. చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది, HTML మన పేజ్ మొత్తంలో ఉన్న కోడ్ మొత్తం రెక్టైవ్ అవుతుంది మనకి. ట్యాగ్ దగ్గర నుంచి బాడీ ట్యాగ్ వరకు స్లాష్ బాడీ వరకు ఉన్న కంటెంట్ మొత్తం కూడా మనకి డిస్ప్లే అయింది. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను యాక్చువల్గా ఈ సైట్లో ఏం కంటెంట్ పెట్టానో అనేది మీరు ట్రై చేయండి. దీన్ని ఈ సైట్ని డౌన్లోడ్ చేసుకుని, యాక్చువల్గా అంత యూస్ఫుల్ కాదు, ఈ పేజ్ని సేవ్ చేసుకుని ఈ పేజ్లో మీరు HTML కోడ్ అదే మన కోడ్ని యాడ్ చేయండి ఆ కోడ్కి.
ఓకే, అప్పుడు అందులో ఉండే కంటెంట్ మొత్తం కూడా మనకు వచ్చేస్తుంది. రైట్, ఓన్లీ టెక్స్టే కావాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ మెథడ్ యూజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, అందులో ఉండే టెక్స్ట్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ HTML ప్లేస్లో టెక్స్ట్ మెథడ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, టెక్స్ట్ రైట్ ఉన్న కంటెంట్ మొత్తం మనకి వచ్చేసింది. ఇలా మనం కంటెంట్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు.